ఇక హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర సీజేపీ ఆందోళన చేపట్టింది. నీట్ పేపర్ లీక్ పై కాక్రోచ్ జనతా పార్టీ నిరసన వ్యక్తం చేస్తుంది. నిరుద్యోగ యువత నీట్ అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. ఇందిరా పార్క్ లో పోలీసులు భారీగా మోహరించారు. ధర్మేంద్ర ప్రధాన్ ను కేబినెట్ నుంచి తొలగించాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనకు తెలియని విషయం ఏంటంటే ఈ ఒక్క సంవత్సరమే లీక్ అయిందని అనుకుంటున్నాం పేపర్లు. మనము కాదు, ప్రతి సంవత్సరం కూడా లీకులు అవుతున్నవి. ఈ రాష్ట్రంలో 50% పన్నులు అక్కడికి వెళ్ళిపోతుంది, ఢిల్లీకి వెళ్ళిపోతుంది. మరి 50% పోయినప్పుడు మరి 50% ఆసుపత్రులు, 50% స్కూళ్ళు, 50% రోడ్లు, 50% నిరుద్యోగము సాల్వ్ చేయడము ఇవన్నీ చేయాలి కదండి. కానీ చేయరు, ఏం చేయరు. ఎక్కడికి పోతుంది డబ్బు మనకు తెలియదు, అడ్రస్ లేదు. సో ఇలాంటి చాలా చెప్పాలంటే మనకి చాలా ఉన్నవి. ఈరోజు మనం అందరం అనుకుంటాము విద్య అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వమే చేయాలని. రాష్ట్ర ప్రభుత్వం బరాబర్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం కూడా